డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. బ్రిడ్జ్ కోర్స్ అనేది మన ఛానల్లో జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎంపీసీ స్టూడెంట్స్కి అలాగే బైపీసీ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మనం మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే ఈ టాపిక్స్ పై, ఈ సబ్జెక్ట్స్ పై అందులో టాపిక్స్ మనం బ్రిడ్జ్ కోర్స్గా చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా జస్ట్ 2-3 డేస్ మనకి గ్యాప్ వచ్చింది. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను మీ ముందుకు రాలేకపోయాను. ఇకపై రెగ్యులర్గా మన సెషన్ వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు వస్తాయి. ఆల్రెడీ మనం మ్యాథమెటిక్స్ సెషన్ 4 ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు సెషన్ 5కి అందరూ కూడా స్వాగతం. సెట్స్ మనం చెప్పుకుంటున్నాం. 1.1 అయిపోయింది, 1.2 అయిపోయింది, 1.3 కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 1.3 లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక చిన్న టాపిక్ ఒకటి ఉండిపోయిందని చెప్పాను. అది తర్వాత సెషన్లో నేను కవర్ చేస్తానని చెప్పాను. ఆ మిగిలిపోయిన టాపిక్ ఏంటంటే నొటేషన్ ఇంటర్వల్స్. ఏంటి? నొటేషన్ ఇంటర్వల్స్. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్. చాలా మంది లైక్ చేయట్లేదు, చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు అది. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తర్వాత మనకు ఒక వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ వాట్సాప్ ఛానల్లో దీనికి సంబంధించి, ఈ టాపిక్ సంబంధించి ఎక్సర్సైజెస్ కూడా పెడుతున్నాను. రానున్న కాలంలో మొత్తం ఎక్సర్సైజ్ నోట్స్ కూడా నేను పీడిఎఫ్ రూపంలో నేను పెడతాను. మన స్టూడెంట్లు ఎవరో ఒకరు మంచిగా రాసింది. సో మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి అంటే కనుక మనకి రానున్న కాలంలో ఒక 8 రోజుల్లో ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్. వాటికి సంబంధించి క్విక్ అప్డేట్స్ కూడా మీరు పొందుకోవాలి అంటే మన వాట్సాప్ ఛానల్లో ఖచ్చితంగా చేరాలి. ఆ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ నేను ఇస్తాను. ఆ లింక్ని యూజ్ చేసుకుని దాని ద్వారా మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. అలాగే పాలిసెట్ మరియు ఏపీఆర్జేసీకి సిద్ధమవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది మనకి, బ్యాక్లాగ్స్ బాబాయ్ అని మీరు సెర్చ్ చేయండి. దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఎందుకు సార్ ఫాలో అయితే మాకు ఉపయోగం ఏంటంటే కనుక క్విజ్ రూపంలో మీకు బిట్స్ స్టార్ట్ చేశాను. అందులో ఒకటే అప్లోడ్ చేశాను. ప్రస్తుతానికి వస్తాయి, ఇకపై కూడా వస్తాయి. మీకు అవి ఉపయోగకరంగా ఉండొచ్చు. కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. కమ్యూనిటీ పోల్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇక నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. నొటేషన్ ఇంటర్వల్స్ గురించి కూడా నేర్చుకుంటే 1.3 ఎక్సర్సైజెస్ మనం కంప్లీట్గా పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది పూర్తి చేసుకుని 1.4 సంబంధించిన టాపిక్స్లోకి మనం వెళ్దాం. ఓకే, నేను ఇక్కడ ఒకటి అడుగుతాను, జాగ్రత్తగా మీరు చూడండి. చూడండి, దీనికి తేడా ఏంటి? దీనికి తేడా ఏంటి నాకు చెప్పాలి మీరు. ఓకే, అంటే మేబీ ఈ బ్రాకెట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి అంతే సార్, మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ అంటారా? సో రెండింటికి కూడా తేడా ఉంది. ఓకేనా? ఏంటి తేడా అంటే కనుక దీని ఆన్సర్ చూసుకుంటే 6, 7. దీని ఆన్సర్ చూసుకుంటే 5, 6, 7, 8. దీని ఆన్సర్ చూసుకుంటే ఇది 5, 6, 7, 8. ఏంటి సార్, ఎలా సార్, ఎలా మీరు చెప్పగలిగారంటే అది చెప్పాలి అంటే కనుక నొటేషన్ ఇంటర్వల్స్ అనే టాపిక్ మనం బాగా నేర్చుకుని ఉండాలి. సో జాగ్రత్తగా వినండి. నొటేషన్ ఇంటర్వల్స్. ఈ నొటేషన్ ఇంటర్వల్స్లో మనకి ముఖ్యంగా 4 రకాల బ్రాకెట్స్ ఉంటాయి. ఎన్ని రకాల బ్రాకెట్స్ ఉంటాయి? 4 రకాల. ఎన్ని రకాల బ్రాకెట్స్ ఉంటాయి? 4 రకాల బ్రాకెట్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ చూడండి, ఇది ఓపెన్ బ్రాకెట్స్ అంటారు. ఈ బ్రాకెట్స్ ని ఓపెన్ బ్రాకెట్స్ అంటారు. జాగ్రత్తగా వినాలి. ఈ బ్రాకెట్స్ ని ఓపెన్ బ్రాకెట్స్ అంటారు. అదే ఈ విధంగా ఉన్నాయి కదా స్క్వేర్ టైప్ బ్రాకెట్స్ ని క్లోజ్డ్ బ్రాకెట్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? క్లోజ్డ్ బ్రాకెట్స్ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ చూడండి, ఒకటి ఓపెన్ ఉంది, ఇంకొకటి క్లోజ్డ్ ఉంది. కాబట్టి ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్. జాగ్రత్తగా వినాలి. తర్వాత ఒకటి క్లోజ్డ్ ఉంది, ఇంకొకటి ఓపెన్ ఉంది. కాబట్టి క్లోజ్డ్ ఓపెన్ బ్రాకెట్స్. సో దీస్ ఆర్ ద 4 type of brackets which are present in the notation intervals. మనం ఈ బ్రాకెట్స్ గురించి నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సార్ ఓపెన్ బ్రాకెట్స్ లో ఏంటి సార్, ఎలాగ మనం రిప్రజెంటేషన్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, ఈ బ్రాకెట్స్ ఇస్తాడో ఇందులో వాల్యూస్ ఇస్తాడు, ఇచ్చి దాన్ని స్టేట్మెంట్ రూపంలో మార్చమంటాడు ఈ విధంగా. లేదా ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ఈ విధంగా బ్రాకెట్స్ రూపంలో మార్చుకొని అడుగుతాడు. సో అది తెలుసుకోవడం కోసమే మనం నొటేషన్ ఇంటర్వల్స్ నేర్చుకోవాలి. సో ఈ బ్రాకెట్స్ మనకి ఎక్కడైనా కనిపిస్తే అవి ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే ఇక్కడ వాల్యూస్ ఇస్తాడు కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ మీద నేను ఇక్కడ 2 పాయింట్లు ఇచ్చాను. ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి. చూడండి ఇక్కడ పాయింట్స్ కూడా 0లో ఇచ్చాను. ఈ
ఈ మధ్య ఉన్నదే ఇంటర్వల్ అనమాట. మనం దీని గురించే మనం మాట్లాడుకోవాలి. సో ఏ మరియు బి మధ్య ఓపెన్ బ్రాకెట్స్ లో ఏం చేయాలంటే ఈ ఏని వదిలేయాలి, బిని వదిలేయాలి, ఏని వదిలేయాలి, బిని వదిలేయాలి. ఈ మధ్యలో దాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓపెన్ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్ ఎక్కడైతే కనిపించాయో, ఈ బ్రాకెట్స్ ఎక్కడైతే కనిపించాయో ఓపెన్ బ్రాకెట్స్, అప్పుడు మనము ఇచ్చిన వాల్యూస్ ని ఎక్స్క్లూడ్ చేసేయాలి. ఇక్కడ ఏ బి అనేది నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను, ఏని ఎక్స్క్లూడ్ చేసేయాలి, అంటే మనం పరిగణలోకి తీసుకోకూడదు, కౌంట్ చేయకూడదు. అలాగే అట్ ది సేమ్ టైం బిని కూడా ఎక్స్క్లూడ్ చేసేయాలి. మరి ఏమి మనం పరిగణలోకి తీసుకోవాలి సార్ అంటే కనుక, ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలి సార్ అంటే కనుక ఈ మధ్యలో ఉన్న వాటినే మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అర్థమైంది, అర్థం కాలేదా? ఇంకా విఫలంగా అర్థం అవుతుంది, కంగారు పడద్దు. ఇప్పుడు చూడు, క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉంది, ఇవి ఇంక్లూడింగ్. క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ క్లోజ్డ్ అనేసరికి నేను ఒక ఓన్లీ డాట్ ఇచ్చాను, ఓపెన్ అనేసరికి ఇక్కడ రౌండ్ చేశాను. సో మీకు డిఫరెన్స్ చూపించడం కోసం చూడండి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నదంతా కూడా ఇంటర్వెల్, ఇదే కదా మనకు కావాలి. ఇప్పుడు ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు, ఈ విధంగా బ్రాకెట్ ఇచ్చి ఇందులో వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏని కౌంట్ చేయాలి, ఈ మధ్యలో ఉన్న వాటిని కౌంట్ చేయాలి, ప్లస్ బిని కూడా కౌంట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఇవి ఏం బ్రాకెట్స్? ఇవి ఓపెన్ బ్రాకెట్స్. ఇవి ఏం బ్రాకెట్స్? ఓపెన్ బ్రాకెట్స్. ఓపెన్ బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఎక్స్క్లూడ్ చేయాలి. ఏం ఎక్స్క్లూడ్ చేయాలి? ఇచ్చిన వాల్యూస్ ని ఎక్స్క్లూడ్ చేయాలి, అంటే వదిలేయాలి. వదిలేయాల్సి వచ్చినప్పుడు జనరల్ గా లైన్ మీద తీసుకున్నాం, ఇక్కడ 5 వేసాను, ఇక్కడ 5 వేసాను, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8 ఉందనుకోండి. ఇప్పుడు అది ఇచ్చిన వాల్యూస్ 5 ఒకటి 8 ఒకటి ఎక్స్క్లూడ్ చేసి అంటే వదిలేస్తే రిమైనింగ్ ఏమున్నాయి? 6 మరియు 7 ఉన్నాయి. అదే ఆన్సర్స్ అని చెప్పాను కదా మీకు టాపిక్ చెప్పకముందు. అర్థమైందా? ఆ విధంగా మనం తీసుకోవాలి. సో ఇదే ఆన్సర్ బ్రాకెట్ ఇలా ఉంది. అప్పుడు నువ్వు 5ని కౌంట్ చేయాలి, 6ని కౌంట్ చేయాలి, 7ని కౌంట్ చేయాలి, 8ని కూడా కౌంట్ చేయాలి. అంటే ఎక్స్క్లూడ్ చేయకూడదు, ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ రాసాను పక్కన, అందుకనే. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్ లో ఎలా మార్చాలో నేను చెప్తాను, ముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవ్వండి. తర్వాత ఓపెన్, క్లోజ్డ్. ఇదిగో ఓపెన్ అంటే ఇక్కడ ఇచ్చాం కదా జీరో లాగా, ఓపెన్, ఇది క్లోజ్డ్. ఓపెన్ అంటే ఏం చేయాలి? ఎక్స్క్లూడ్ చేసేయాలి, అంటే ఏని మనం పరిగణలోకి తీసుకోకూడదు, బిని పరిగణలోకి తీసుకోవాలి. ఓపెన్ అంటే తీసుకోకూడదు, క్లోజ్డ్ అంటే తీసుకోవాలి. ఓపెన్ అంటే ఇదిగో ఈ విధంగా ఉన్నాయి కదా ఆ బ్రాకెట్స్, క్లోజ్డ్ అంటే స్క్వేర్ టైప్ బ్రాకెట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్లోజ్డ్. క్లోజ్డ్ అంటే ఖచ్చితంగా ఇంక్లూడ్ కాబట్టి ఇది తీసుకోవాలి ఏని మనం. ఇక్కడ బి అనేది ఓపెన్ కాబట్టి ఇది ఎక్స్క్లూడ్ కాబట్టి బిని తీసుకోకూడదు, అంటే ఏ నుంచి మొదలు పెట్టుకుని మనం బి ముందు వరకే తీసుకోవాలి వాల్యూస్ ని. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఏ కామా బి ఓపెన్ బ్రాకెట్స్ ఇచ్చాడు, ఓపెన్ బ్రాకెట్స్ ఇచ్చి ఏ కామా బి ఇచ్చాడు, దాన్ని స్టేట్మెంట్ రూపంలో మార్చమన్నాడు. స్టేట్మెంట్ రూపంలో మార్చమన్నాడు. సో ఇది సమ్. ఇక్కడ మనకి ఓపెన్ బ్రాకెట్స్ లో ఏ కామా బి అనే వాల్యూస్ ఇచ్చి దాన్ని స్టేట్మెంట్ రూపంలో మార్చమన్నాడు. ఇప్పుడు ఎక్స్ సచ్ దట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అనేది ఎలా ఉండాలంట? ఏ కంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ, అంటే ఏ కంటే పెద్దదై ఉండాలి, ఏ కంటే పెద్దదై ఉండాలి. అంటే ఇక్కడ ఏని వదిలేసాడు, ఏ వదిలేసి ఏ తర్వాత ఏముంది అది తీసుకోమంటున్నాడు. తర్వాత ఎక్స్ లెస్ దాన్ బి, ఇక్కడ బి ఏదైతే ఉందో బిని కూడా వదిలేసి దాని ముందున్న వాల్యూ వేసుకోమంటున్నాడు అనమాట. అర్థమైంది, అర్థం కాలేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని ప్లేస్లోనే 3, 5 అనే వాల్యూస్ తీసుకున్నాను, దీనికి స్టేట్మెంట్ తయారు చేయమని చెప్పాను నేను. సో ఇవి ఓపెన్ బ్రాకెట్స్ కాబట్టి ఎక్స్ సచ్ దట్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అనేది ఎలా ఉండాలి? ఇది ఓపెన్ కాబట్టి ఈ రెండు కూడా ఎక్స్క్లూడ్ కదా, ఓపెన్ కాబట్టి 3ని 5ని మనం కౌంట్ చేయకూడదు, 3కి 5కి మధ్యలో ఏముందో అది మాత్రమే కౌంట్ చేయాలి దేంట్లోని, ఓపెన్ బ్రాకెట్స్ లోని. కాబట్టి 3 కంటే ఎక్కువ ఉండాలి, అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 3. మరి తర్వాత 5 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 కంటే లెస్ దాన్ ఉండాలి. సో ఇది మనం రాసిన స్టేట్మెంట్ అనమాట ఇచ్చిన సమ్కి. అర్థమైందా? సో ఇక్కడ కూడా ఏని బిని ఎక్కడ కూడా కౌంట్ చేయలేదు మనం. ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ కంటే ఎక్కువ ఉండాలి, ఎక్స్ లెస్ దాన్ బి కంటే తక్కువ ఉండాలి, అంటే ఏని బిని ఎక్స్క్లూడ్ చేసేసిన తర్వాత స్టేట్మెంట్ అనమాట ఇది. ఇప్పుడు తర్వాత చూద్దాం, ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇచ్చాడు, క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇచ్చి ఏ కామా బి అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఏని ఇంక్లూడ్ చేయాలి, బిని కూడా ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు మనం ఎలా రాయాలి? ఎక్స్ సచ్ దట్, ఓకే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అంటే ఏ కంటే పెద్దది ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏని కూడా మనం తీసుకోవాలి కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఇచ్చాడు అక్కడ. అర్థమైందా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, అంటే ఏ కంటే ఎక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏని కూడా మనం కౌంట్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలి.
నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, అంటే బి ఉండాలి, బి కంటే తక్కువ కూడా ఉండాలి. అర్థమైందా? వై? బికాస్ ఇవి క్లోజ్డ్ బ్రాకెట్స్. ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఖచ్చితంగా మనం ఏని బిని ఇంక్లూడ్ చేయాలి. అర్థమైంది? అర్థం కాలేదా? సో ఇంకా ఈ రెండు బాగా అర్థమయ్యి, అంటే ఓపెన్ క్లోజ్డ్ బాగా అర్థమైతే ఇంకా ఆటోమేటిక్ రెండు కూడా జిగ్జాగ్ మేనర్ లో ఉంటాయి కాబట్టి ఇవి కూడా అర్థమైపోతాయి. సో చూసేద్దాం. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాడు, ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చాడు. ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాడు అంటే కనుక ఎక్స్క్లూడ్, క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చాడు అంటే ఇంక్లూడ్. ఓకేనా? ఇప్పుడు చూడు, ఎక్స్క్లూడ్ అంటే ఏ వదిలేసి ఏ తర్వాత నెంబర్ కదా, అందుకని ఎక్స్ సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ వద్దు మనకి, ఏ తర్వాత గ్రేటర్ దాన్ ఏ కంటే తర్వాత ఏముందో అది. నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇక్కడ బి కూడా కావాలి, అట్ ద సేమ్ టైం ఎక్స్ లెస్ దెన్ అంటే బి కంటే తక్కువ కూడా ఉండాలి. అర్థమైందా? ఇది కూడా సేమ్. ఇక్కడ క్లోజ్డ్ ఇచ్చాడు, ఇక్కడ ఓపెన్ ఇచ్చాడు. ఇక్కడ క్లోజ్డ్ ఇచ్చినప్పుడు మనం దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి ఖచ్చితంగా, ఏని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ ఓపెన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయాలి. ఓకేనా? అందుకనే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ కంటే గ్రేటర్ దెన్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏ కూడా ఉండాలి. ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇక్కడ బి వద్దు మనకి, ఎక్స్క్లూడ్ చేసే, ఎందుకంటే ఇది ఓపెన్ కాబట్టి బ్రాకెట్, బి కంటే తక్కువ ఉన్న వాల్యూస్ అనమాట. ఇది అర్థమైందా? నొటేషన్ ఇంటర్వెల్స్ అంటే మనం ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇలా రాయమంటాడు, లేదా ఈ విధమైన వాల్యూస్ ఇచ్చి ఇలా రాయమంటాడు. అర్థమైందా? సో అదే నొటేషన్ ఇంటర్వెల్స్. ఎగ్జాంపుల్ కూడా 5 తీసుకుని నేను ఎగ్జాంపుల్ చూపించాను, ఈ విధంగానే మనం రాయాలి. అర్థమైందని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. సో 4 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ బాగా నేర్చుకోవాలి, స్టేట్మెంట్ రూపంలో ఎలా మార్చాలో చూసుకోవాలి. ఓకేనా? ఓపెన్ అయితే ఎక్స్క్లూడ్ చేసే, ఇదిగో ఓపెన్ అయితే ఎక్స్క్లూడ్ చేసే, క్లోజ్డ్ అయితే ఇంక్లూడ్ చేసే. ఓపెన్ కి క్లోజ్డ్ కి మాత్రం నువ్వు కన్ఫ్యూజ్ పడొద్దు. ఓపెన్ అంటే మామూలుగా ఈ విధంగా ఉంటాయి బ్రాకెట్స్, సర్కిల్, హాఫ్ సర్కిల్ రూపంలో ఉంటాయి. క్లోజ్డ్ అంటే స్క్వేర్ రూపంలో ఉంటాయి. ఓకేనా? లెంత్ ఆఫ్ ద ఇంటర్వల్ అంటే ఇప్పుడు 5 కి 8 కి లెంత్ అనమాట. అంటే అది ఏ బ్రాకెట్స్ ఉన్నా పర్వాలేదు, ఎందులో అయినా సరే ఒకటే ఫార్ములా. లెంత్ ఆఫ్ ఇంటర్వల్ ఒక ఫార్ములా ఉంది, అది గుర్తుపెట్టుకొని చాలు. లెంత్ ఆఫ్ ఇంటర్వల్ వచ్చేసి బి మైనస్ ఏ. ఇది గుర్తుపెట్టుకోండి, దేనికైనా జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. దేనికైనా ఇదే ఫార్ములా అనమాట. లెంత్ ఆఫ్ ఇంటర్వల్ అని అడిగితే బి మైనస్ ఏ. సో ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు, దీని యొక్క ఇంటర్వల్ యొక్క లెంత్ ఎంత అంటే ఫార్ములా వేయాలి మనం. బి మైనస్ ఏ, బి అంటే 8, ఏ అంటే 5, 8 మైనస్ 5 3, ఆన్సర్ అంతే. లెంత్ ఆఫ్ ఇంటర్వల్ అడిగితే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని చాలు. అది దేనికైనా కూడా లెంత్ ఆఫ్ ఇంటర్వల్ బి మైనస్ ఏ. ఓకేనా? ఓకే, మనం ఇప్పటివరకు కూడా నొటేషన్ ఇంటర్వల్స్ గురించి నేర్చుకున్నాం. సో 1.3 ఎక్సర్సైజెస్ సంబంధించి అన్ని టాపిక్స్ కూడా మనం క్లియర్ చేసుకున్నట్టే. ఇప్పుడు 1.4 ఎక్సర్సైజ్ చేయాలి అంటే కొన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. అందులో భాగంగా ఫస్ట్ది వెన్ డయాగ్రామ్స్. సెట్స్ లో వెన్ డయాగ్రామ్స్. ఈ వెన్ డయాగ్రామ్స్ అనేది మొట్టమొదటిసారిగా కనుగొన్న వ్యక్తి ఎవరంటే కనుక జాన్ వెన్. ఏం పేరు? జాన్ వెన్. ఓకే, ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్స్ ఎప్పుడు కూడా మనము రెక్టాంగిల్ తో డినోట్ చేయాలి. రెక్టాంగిల్ రూపంలో మాత్రమే మనము వెన్ డయాగ్రామ్స్ వేయాలి. సో ఈ రెక్టాంగిల్ అనేది యూనివర్సల్ సెట్ అనుకోవచ్చు. యూనివర్సల్ సెట్ ని మనం యూతో డినోట్ చేస్తాం కదా. అలాగే లోపల సబ్సెట్ని ఎప్పుడు కూడా మనం సర్కిల్ తో డినోట్ చేయాలి. సబ్సెట్ని ఎప్పుడు కూడా సర్కిల్ తో డినోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే సబ్సెట్ అనుకోవచ్చు. ఇలా ఈ విధంగా అంటే మనము వెన్ డయాగ్రామ్ ని ఎప్పుడు కూడా దేంతో సూచించాలి? రెక్టాంగిల్ తో సూచించాలి. అందులో ఉన్నటువంటి సబ్సెట్ని ఎప్పుడు కూడా సర్కిల్ తో సూచించాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ సెట్ తీసుకుంటే మనము 1, 2, 3, 4, 5, 6 అనుకుందాం. అదే ఏ అనే సెట్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? 1, 2, 3 ఉన్నాయి అనుకుందాం. సో దీన్నే మనము వెన్ డయాగ్రామ్ రూపంలో రిప్రజెంటేషన్ చేయాలి అంటే కనుక చూడండి, ఏలోని ఏమేమి ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. ఇదిగో నేను వేస్తున్నాను చూడండి, 1, 2, 3, 1, 2, 3. ఓకేనా? యూనివర్సల్ సెట్ లో ఏమున్నాయి? 1, 2, 3. యూనివర్సల్ సెట్ అంటే మొత్తం అన్ని సెట్ లో కలిపి రాసేయచ్చు కదా. సో ఏ సెట్ కూడా ఇందులో ఉంది కాబట్టి, ఏ అనే సెట్ కూడా ఇందులో ఉంది కాబట్టి 1, 2, 3 కామన్ గా ఉన్నాయి. నెక్స్ట్ లేని వల్ల ఏంటి? 4, 5, 6. ఓకే, 4 ఎక్కడైనా వేసుకోవచ్చు, 5, 6. ఓకేనా? ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏ అనే సెట్ లో ఏమేమి ఉన్నాయి? 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదిగో ఏ అనే సెట్ లో వేసాను. ఇప్పుడు యూనివర్సల్ సెట్ లో ఏమున్నాయి? మొత్తం అన్ని కలిపే కదా. ఈ 1, 2, 3 తో పాటుగా 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. ఇది యూనివర్సల్ సెట్. అంటే అన్ని సెట్లు కలిపి యూనివర్సల్ సెట్ కింద రాసేయాలి మనం.
అర్థమైందా? ఇప్పుడు ఏ అనేది యూనివర్సల్ సెట్కి ఏంటి? సబ్సెట్ అనమాట. ఏ అనేది యూనివర్సల్ సెట్కి సబ్సెట్. అందుకే యూనివర్సల్ సెట్ ఉంది కదా, దాంట్లో మనము ఏ అనే సబ్సెట్ వేసాం అనమాట. ఓకేనా? 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకసారి. ఒక వెన్ డయాగ్రామ్ వేస్తున్నాను. ఇది ఒక యూనివర్సల్ సెట్ అనుకుందాం. ఓకేనా? అందులో మళ్ళీ ఏ అనే ఒక సబ్సెట్ ఉంది. మళ్ళీ అందులో బి అనే ఒక సబ్సెట్ ఉంది. ఇప్పుడు బి అనే సబ్సెట్లో 8, 9 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. 8, 9 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే వెన్ డయాగ్రామ్స్ ఎలా వేయాలో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 8, 9 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట బి అనే సబ్సెట్లో. ఇప్పుడు ఏ అనే సబ్సెట్లో 4, 5, 6 ఉన్నాయి. 4, 5, 6 ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సల్ సెట్లో 1 to 9 ఉన్నాయి. 1, 2, 3, ఇక్కడ 4, 5, 6, మళ్ళీ ఇంకోటి ఏమి లేదు, 7, 8, 9. సరిపోయా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాం చూడండి, యూనివర్సల్ సెట్లు ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. యూనివర్సల్ సెట్ అంటే మొత్తం ఇదంతా రెక్టాంగిల్ అంతా తీసుకోవచ్చు మనం. రెక్టాంగిల్ ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్సల్ సంబంధించినవే. ఓకేనా? నెక్స్ట్ ఏ అనే సెట్లు ఏమేమి ఉన్నాయి? 4, 5, 6. 4, 5, 6. బి అనే సెట్లు ఏమున్నాయి? 8, 9. అర్థమైందా? అంటే వెన్ డయాగ్రామ్స్ ని ఎలా సూచించాలి అనే విధానం చెప్పడం కోసం ఇది చెప్పాను. అర్థమైందా? వెన్ డయాగ్రామ్స్ ని జాన్ వెన్ అనే వ్యక్తి కనుగొన్నాడు. సో ఈ వెన్ డయాగ్రామ్స్ మనం రెక్టాంగిల్ తో సూచించాలి. మరి లోపల సర్కిల్ గా ఉన్నది ఏంటి సార్? అవి సబ్సెట్లు. ఓకే, ఈ యొక్క రెక్టాంగిల్ మనం యూనివర్సల్ సెట్ అనుకుంటే కనుక లోపల సర్కిల్లో ఉండేవన్నీ కూడా సబ్సెట్లు. ఇప్పుడు యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? ఆల్ సెట్స్, అన్ని సెట్స్ కలిపి రాస్తే అదే యూనివర్సల్ సెట్. ఇప్పుడు లోపల ఏ అనే సబ్సెట్ ఉంది. ఏ అనే సబ్సెట్లు ఏమున్నాయి? 1, 2, 3 ఉన్నాయి. ఓకే, యూనివర్సల్ సెట్ 1 నుంచి 6 వరకు ఉండాలి. సో ఆల్రెడీ 1, 2, 3 ఉన్నాయి కాబట్టి 4, 5, 6. సో ఇవన్నీ కూడా యూనివర్సల్ సెట్ కి సంబంధించినవి. ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ కాకపోతే ఏ అనే సబ్సెట్, బి అనే సబ్సెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బి అనేది ఏకి సబ్సెట్ అనమాట. ఎలా రాయొచ్చు దాన్ని? బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ. సబ్సెట్ అంటే ఎలా కదా, సి రూపంలో రాయాలి. బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు. అర్థమైందా? సో ఇది వెన్ డయాగ్రామ్స్ ఎలా సూచించాలి అనేది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపరేషన్స్ ఆన్ సెట్స్. ఆపరేషన్స్ ఆన్ సెట్స్. ఈ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ లో భాగంగా మనకి మొట్టమొదటి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యూనియన్ ఆఫ్ సెట్స్. ఏంటి? యూనియన్ ఆఫ్ సెట్స్. ఈ యూనియన్ ని మనము దేంతో సూచిస్తాము అంటే కనుక యూతో సూచిస్తాము. యూనియన్ ని దేంతో సూచిస్తాము? యూతో సూచిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. ఏ అనే సెట్ లో 1, 2, 3 అనే సెట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే బి అనే సెట్ లో 3, 4, 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ యూనియన్ బి అడిగాం క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి? ఏ యూనియన్ బి అడిగినప్పుడు ఏం చేయాలి? చూడండి, ఇది ఏ సెట్, ఇది బి సెట్. ఏ సెట్, బి సెట్, ఈ రెండింటిని కలిపేయడమే యూనియన్. అర్థమైందా? ఇది ఏ సెట్, ఇది బి సెట్. ఈ రెండింటిని కలిపి రాస్తే అదే యూనియన్ ఆఫ్ సెట్స్ అవుద్ది. సో ఒకసారి ఎలాగో చూద్దాం. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ 1, ఇదిగో 1, 2, 3, మళ్ళీ 3 ఉంది. ఎక్కడ అబ్జర్వ్ చేయాలి? ఎక్కడ చిక్కు వచ్చింది మనకి? ఇక్కడ 2 సార్లు 3 వచ్చింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎలిమెంట్స్ అనేవి రిపిటేషన్ జరుగుతున్నప్పుడు ఒకదానిగా తీసుకోవాలి. ఇక్కడ 3లు 100 ఉన్నాయి, మనకెందుకు? మనకు కావాల్సింది ఒకటే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 3లు 2 ఉన్నా ఒకటే తీసుకుంటాము. 4, నెక్స్ట్ 4, 5. సో ఇదే ఏ యూనియన్ బి. అర్థమైంది? అర్థం కాలేదా? ఇదే ఏ యూనియన్ బి. దీన్ని మనం స్టేట్మెంట్ రూపంలో రాసుకోగలిగితే కనుక సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అర్థమైందా? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ అనేది ఏ అన్న అవ్వచ్చు మరియు బి అన్న అవ్వచ్చు. అంటే బికి బిలాంగ్ అవుతుంది, బికి చెందుతుంది.
అలాగే ఏ కూడా చెందుతుంది అనే స్టేట్మెంట్ రూపంలో మనం ఈ విధంగా రాయొచ్చు. చూడు, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఆన్సర్ అనేది ఏలో ఉందా లేదా, 1 2 3 ఏలో ఉన్నాయా లేదా, ఉన్నాయి. ఎక్స్ బిలాంగ్స్ టు బి, బిలో కూడా ఉన్నాయి లేదా, 3 4 5, ఇగో 3 4 5 ఉన్నాయి లేదా. సో రెండింటికి చెందుతుంది అనే స్టేట్మెంట్ మనం ఈ విధంగా రాయాలి. సార్ దీన్నే మనము వెన్ డయాగ్రామ్ లో రూపంలో మనం సూచించాలి. ఎలా సార్ అంటే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెన్ డయాగ్రామ్ ఎప్పుడు కూడా రెక్టాంగిల్ తో సూచించాలి. రెక్టాంగిల్ అనేది ఏంటి మనకు ఓవరాల్ గా ఇది ఒక యూనివర్సల్ సెట్ అనుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఏ అనే ఒకటే, బి అనేది ఇంకొకటి. ఏ అనే సెట్ ఒకటే, బి అనే సెట్ ఒకటి ఉంది. ఏలో ఏమేమి ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. బిలో ఏమేమి ఉన్నాయి, 3 4 5 ఉన్నాయి. రెండింటిలో కామన్ గా ఏమున్నాయి ఫస్ట్ చెప్పండి నాకు. 3 కామన్ గా ఉంది కాబట్టి ఇదిగో ఈ రెండింటికి కామన్ ఇది కదా, ఇది ఇందులో 3. సో 3 కాకుండా మిగిలిన ఏమున్నాయి, ఏలో 1 2, ఇందులో 3 కాకుండా మిగిలిన ఏమున్నాయి 4 5. అర్థమైందా? ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే 1 2 3 4 5, 1 2 3 4 5 అన్నీ వస్తున్నాయి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా కొట్టాలి. అర్థమైందా? ఇది వెన్ డయాగ్రామ్ రూపంలో మనం సూచించడం. దీన్ని మనం ఎలా సూచించవచ్చు, ఏ యూనియన్ బిగా మనము సూచించవచ్చు. వెన్ డయాగ్రామ్ ఈ విధంగా వేయాలి. అంటే ఇంకా అన్ని ఉన్నాయి కదా, ఇంకా ఏ సెట్ ఉంది, ఇదిగో ఇది ఏ సెట్, ఇది బి సెట్, ఏ సెట్ ఉంది బి సెట్ ఉంది కదా, మొత్తం అన్ని కలిపే కదా రాసాడు యూనియన్ అంటే. అర్థమైందా? అప్పుడు ఏ సెట్ బి సెట్ రెండు కలిపి రాసాడు అన్నే, రెండు కలిపి రాసాను, ఇదిగో రెండు మొత్తం అంతా కలిపి రాస్తాం కాబట్టి ఇలా కొడేసాం. అంటే వెన్ డయాగ్రామ్ ఈ విధంగా సూచించాలి. ఓకేనా? నెక్స్ట్ ఒకటి యూనియన్ ఆఫ్ సెట్స్ తెలుసుకున్నాం. రెండో టైప్ ఏంటంటే ఈ ఆపరేషన్ ఆన్ సెట్స్ లో భాగంగా రెండో టైపు ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, యూనియన్ ఏమో యూతో సూచిస్తే ఇంటర్సెక్షన్ ని యూని తిరిగేస్తే ఎలా ఉంటది, దానితో మనము సూచిస్తాము. అర్థమైందా? దీంట్లో కూడా నేను సేమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ అనే సెట్ లో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బి అనే సెట్ లో 3 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం రాయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఏ అనే సెట్ ఉంటది, బి అనే సెట్ ఉంటది. ఏ అనే సెట్ లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, బి అనే సెట్ లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులోని కూడా కొన్ని సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ సేమ్ ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఇందులోని సేమ్ ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఒక కొత్తగా రాయడాన్ని ఇంటర్సెక్షన్. అర్థమైందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏ అనే సెట్ లోని బి అనే సెట్ లోని బాగా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఇదిగో ఇక్కడ 3 కనిపిస్తుంది, అదే 3 ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి లో ఆన్సర్ ఏంటంటే కనుక 3. ఏ ఇంటర్సెక్షన్ బి లో ఆన్సర్ ఏంటి 3. కామన్ గా ఉండేది రాస్తే అది ఇంటర్సెక్షన్, రెండు కలిపి రాసేస్తే ఏబి సెట్లు రెండు కలిపి రాస్తే అది యూనియన్, ఏబి సెట్ లో కామన్ గా ఉండేది రాస్తే అది ఇంటర్సెక్షన్. అర్థమైందా? దీన్నే స్టేట్మెంట్ రూపంలో మారిస్తే జాగ్రత్తగా వినండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అదేంటి సార్ దీనికి సేమ్ ఉంది స్టేట్మెంట్ అంటే, నో, ఇక్కడ ఆర్ అని పెట్టాను, ఇక్కడ అండ్ అని పెట్టాను. ఇక్కడ ఏకి బిలాంగ్ అయి ఉండాలి ఖచ్చితంగా, బికి కూడా ఖచ్చితంగా బిలాంగ్ అయి ఉండాలి. ఇక్కడ ఏదో ఒక దానికి అయితే సరిపోద్ది. అంటే ఇక్కడ కూడా రెండిట్లో ఉన్నాయి, కానీ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఏ అనే సెట్ లో 1 2 3 ఇచ్చి బి అనే సెట్ నల్ సెట్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం రాయాలి, ఆ మొత్తం ఏ యూనియన్ బి అంతా కూడా ఏమవుతుంది, అప్పుడు ఏకి బిలాంగ్ అవుద్ది కదా. సో అందుకనే ఇక్కడ ఆర్, ఐదర్ ఏ అనే సెట్ అనే మొత్తం ఉండొచ్చు, బి అనే సెట్ ఉండొచ్చు, రెండు కూడా ఉండొచ్చు. ఇక్కడ కేవలము రెండింటిలో ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కేవలం ఒక దాంట్లో ఉండొచ్చు, ఒకే ఒక దాంట్లో ఉండొచ్చు. ఇక్కడ మాత్రం రెండింటిలో కూడా ఉండాలి. ఇక్కడ ఏ అనే దాంట్లో 3 ఉంది, ఇక్కడ బి అనే దాంట్లో 3 ఉంది. రెండింటిలో ఉంటేనే కదా కామన్ అవుద్ది మనకి, రెండింటిలో లేకపోతే కామన్ అవుతుంది కదా. సో అది ఇక్కడ విషయం. అర్థమైందా? దీన్ని మనం వెన్ డయాగ్రామ్ లో చూపించుకోగలిగితే, ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటది, రెక్టాంగిల్ షేప్ లో ఉంటది. వెన్ డయాగ్రామ్ ని మొట్టమొదటి కనిపెట్టినవాడు ఎవడు, జాన్ వెన్. గుర్తుపెట్టుకోండి, జాన్ వెన్. ఇదిగో ఏ అనే సెట్, ఇదిగో బి అనే సెట్, ఇది ఏ ఇది బి, రెండింటిలో కామన్ గా ఉండేది ఏంటి 3. ఇక్కడ 1 2, ఇక్కడ 4 5. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలంటే ఓన్లీ మనం 3 ఒకటే కామన్ గా ఉండేది ఒకటే మనం
ఈ విధంగా చేసుకోవాలి, డైరెక్ట్ చేయాలి. అర్థమైందా? ఏమని రాసుకోవచ్చు ఇక్కడ? ఏ ఇంటర్సెక్ట్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇది యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఇది, యూనియన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ఇది. అర్థమైంది అందరికి? ఓకే. ఏ యూనియన్ బి అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి రెండు కూడా డిఫరెంట్ గా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకే ఎగ్జాంపుల్ తీసుకుని రెండు నేర్చుకుందాం ఒకసారి, ఎలా ఉంటుందో చూద్దాం అది కూడా. ఇప్పుడు ఇక్కడ ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. ఏ యూనియన్ బి తెలుసుకుందాం, ఇక్కడ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏ యూనియన్ బి రాయాలంటే ఏ అనే సెట్ బి అనే సెట్ రెండు కూడా కలిపి రాస్తే అది ఏమవుద్ది? ఏ యూనియన్ బి అవుద్ది. రెండు కూడా కలిపి రాస్తే ఏ యూనియన్ బి. ఓకే. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఏ అనే సెట్ లోని బి అనే సెట్ లోని కామన్ గా ఉండేది తీసుకుని రాస్తే అదే ఏ యూనియన్ బి. ఇప్పుడు రాసుకుందాం. ఏ యూనియన్ బి లో ఏమేమి ఉంటాయి? 2, 4, 6, 8, 10 ఇంకేమున్నాయి? 6, 8, 10 అనేవి రిపిటేషన్ జరిగాయి కాబట్టి మనము మళ్ళీ అవి రాయకూడదు, ఒకసారి రాస్తే సరిపోద్ది. 12, 14 ఇదిగో అందులో ఉండేవి ఇందులో ఉండేవి కలిపి రాస్తాను, అదే ఏ యూనియన్ బి. అర్థమైంది? అర్థం కాలేదా? నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి రాద్దాం. ఇందులో 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ కూడా 10 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 4 ఉందా? లే. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 2 ఉందా? లే. అంటే ఏ అనే సెట్ లోని బి అనే సెట్ లోని కామన్ గా ఉండేవి ఏంటి? 6, 8, 10. కాబట్టి 6, 8, 10 అనేవి మనకు ఆన్సర్ అనమాట. ఏ ఇంటర్సెక్షన్ బి. అర్థమైంది? అర్థం కాలేదా? దీన్ని మనము వెన్ డయాగ్రామ్ రూపంలో సూచిద్దాం. ఇదిగో ఏ అనే సెట్, ఇదిగో బి అనే సెట్. కామన్ గా ఏమున్నాయి చెప్పండి నాకు? ఏ అనే సెట్ బి అనే సెట్ లో కామన్ గా ఏమున్నాయి? 6, 8, 10. ఈ కామన్ ఉండి తప్ప ఇక్కడ 2, 4, ఇక్కడ 12, 14. అంటే ఇక్కడ అన్ని మొత్తం అన్ని కూడా అంటే ఏ యూనియన్ బి అంటే మొత్తం అన్ని కూడా రాసేయాలి కాబట్టి నేను మొత్తం అంతా కూడా డ్రా చేసేస్తాను ఇక్కడ. ఇది అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కూడా వెన్ డయాగ్రామ్ రాయాలి. ఇలా రాసినప్పుడు ఏ అనే సెట్ ఇది, బి అనే సెట్ ఇది, ఏ బి. ఇప్పుడు ఏలో బిలో కామన్ ఏమున్నాయి? 6, 8, 10. ఇక్కడ కూడా 6, 8, 10. ఇక్కడ మిగిలిపోయిన 2, 4, ఇక్కడ 12, 14. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బిలో మనం ఓన్లీ కామన్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ ఇవే మనం డ్రా చేయాలి. అర్థమైందా? ఇలా వెన్ డయాగ్రామ్ లో చూపించగలగాలన్నమాట. అర్థమైందా? ఇది ఏ యూనియన్ బి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇది